ఎన్నికల ముంగిట్లో ఆంధ్రప్రదేశ్లో వరాల వాన కురుస్తోంది. మొన్ననే అన్ని రకాల పెన్షన్లు రెట్టింపు చేసిన తెలుగుదేశం ప్రభుత్వం ఏకంగా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. రైతు బంధు తరహాలో రైతులకు పెట్టుబడి పథకాన్ని ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతున్నారు చంద్రబాబు. పాదయాత్ర ముగింపులో జగన్ ప్రకటించిన రైతు భరోసాకు దీటుగా అన్నదాతకు పెట్టుబడి స్కీమ్ను ప్రకటించాలని పథక రచన చేస్తున్నారు బాబు. ఎన్నికలకు ముందే అమలు చేసి జగన్ హామీని మరిపించాలనుకుంటున్నారు చంద్రబాబు. ఎన్నికలకు 3 నెలలే టైం ఉండటంతో అధికార విపక్షాలు వాగ్దానాలు పొందులు పెడుతూ ఉన్నాయి. ఇక అధికారం చేతిలో ఉండటంతో వాటి అమలుకు తనకున్న వెసులుబాటును చక్కగా ఉపయోగించుకుంటున్నారు చంద్రబాబు. ఇప్పటికే వృద్ధాప్య, వికలాంగ, ఇతర సామాజిక పెన్షన్లను రెట్టింపు చేసిన చంద్రబాబు ఎన్నికల్లో గెలుపోటములను శాసించే అన్నదాతలకు కీలకమైన వరం ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణలో రైతు బంధు తరహాలో అన్నదాతలకు నేరుగా ఆర్థిక సాయం అందించేందుకు సంకల్పిస్తోంది చంద్రబాబు సర్కారు. దీనిపైన అధికారుల స్థాయిలో కసరత్తు ఇప్పటికే మొదలైంది. ఈ నెల 21న జరగనున్న కేబినెట్ భేటీలో ఈ పథకంపై చర్చించి నిర్ణయం ప్రకటించే ఛాన్స్ ఉంది. అయితే తెలంగాణలో రైతు బంధు కంటే మెరుగైన రీతిలో పథకాన్ని రూపొందిస్తామంటున్నాయి పాలకవర్గాలు. భూమిని స్వయంగా సాగు చేసుకునే వారితో పాటు కౌలుకు తీసుకున్న రైతులకు సాయం అందించాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచే రైతుకు పెట్టుబడి సాయం చేయాలని దాదాపుగా నిర్ణయించినట్లుగా సమాచారం. ఎన్నికల్లో ఈ పథకం గేమ్ ఛాలెంజర్ గా భావిస్తోంది తెలుగుదేశం. అయితే ఎకరాకు 8,000 ప్రకటిస్తారన్నది ఆసక్తిగా మారింది. తెలంగాణలో ఎకరాకు ఏడాదికి 10,000 ఇస్తున్నారు. జగన్ ఏకంగా 12,500 ఇస్తామని ప్రకటించారు. వీటికంటే ఎక్కువనిస్తారా లేదంటే తక్కువ ఇస్తారా అన్నది ఉత్కంఠ కలిగిస్తోంది. దీనికి సంబంధించిన విధి విధానాలు, పథకం పేరును ఖరారు చేయాల్సి ఉంది. దీనిపై అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. రైతే భూమిని సాగు చేసుకుంటూ ఉంటే నేరుగా ఆయనకి నగదిస్తారు. ఒకవేళ కౌలుకి ఇచ్చి ఉంటే సహాయాన్ని ఇద్దరి మధ్య పంచితే బాగుంటుందని ఆలోచిస్తున్నారు చంద్రబాబు. ఇలా చేస్తే ఇద్దరికి ఊరటగా ఉంటుందని, పారదర్శకంగా కూడా ఉంటుందని కూడా భావిస్తున్నారు. నా దృష్టిలో ఉంది. తొందరలో ఒక మీటింగ్ మొన్న కూడా పెట్టుకున్నాను. మళ్ళీ అధికారులతో మాట్లాడి ఏ విధంగా పరిష్కారం చేయాలనో తొందరలోనే ఈ సమస్య పరిష్కారం చేసి ఈ రైతులను ఆదుకుంటామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. మొత్తానికి ఎన్నికల ముంగిట్లో వరాల వాన కురిపిస్తున్నాయి అధికార విపక్షాలు. హామీలేంటో ముందే ఇచ్చేసి అమలు చేసి ప్రజల్లోకి వెళ్లడం ద్వారా పైచేయి సాధించినట్టు అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. ఇప్పుడే వాగ్దానాలు ఈ రేంజ్లో ఉంటే ఎన్నికల సమయానికి ప్రకటించే మేనిఫెస్టో వడ్డింపులు ఇంకెంతగా ఆకర్షణీయంగా ఉంటాయో చూడాలి. అటు జగన్ కూడా వరాల మూట విప్పుతున్నారు. ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నారు. ఇప్పటికే నవరత్నాలు ప్రకటించిన జగన్ రైతు భరోసాతో అనేక హామీలు ప్రకటించారు. జగన్ వాగ్దానాలు ఏమిటో ఒక్కసారి చూద్దాం. ప్రతి పథకము కూడా ఏదైనా పథకం చెబితే ఆ పథకం ప్రతి పేదవాడి ఇంటికి కూడా చేరాలి. ఆ ప్రతి పేదవాడి ఇంటికి చేరే దిశగా అడుగులు వేస్తా ఉన్నప్పుడు ఆ పథకం ఆ పేదవాడికి అందాలే తప్ప ఆ పేదవాడు ఏ పార్టీ, ఆ పేదవాడు ఏ కులం, ఆ పేదవాడు ఏం చేస్తా ఉన్నాడు అనేది అడ్డు రాకూడదు అని చెప్పి నేను చెప్తా ఉన్నా. వైఎస్ జగన్ తొలి హామీ కొత్త జిల్లాల ఏర్పాటు. వైసీపీ అధికారంలోకి వస్తే ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 25 జిల్లాలుగా మారుస్తామన్నారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేస్తామన్నారు. ప్రతి పథకం పేదవారి ఇళ్లకు చేర్చాలన్న లక్ష్యంతో ప్రతి గ్రామంలో గ్రామ సెక్రటేరియట్ తీసుకొస్తామని చెప్పారు. గ్రామంలో చదువుకున్న 10 మంది పిల్లలకు అక్కడే ఉద్యోగాలు ఇస్తామన్నారు. మన ప్రభుత్వం మీ అందరి దీవెనతో, దేవుడి దయతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యవస్థలోకి మార్పులు తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తూ మొట్టమొదటిగా ఈ మార్పు జిల్లా స్థాయిలో చేస్తామని చెప్తా ఉన్నా. ఇవాళ ఉన్న 13 జిల్లాలను
రాబోయే రోజుల్లో ప్రతి పార్లమెంటు ఒక జిల్లాగా చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా చెప్పబోతా ఉన్నా. ప్రతి పార్లమెంటు ఒక జిల్లాగా ఎందుకు చేయబోతున్నానో ఎందుకు తెలుసా? దానికి కారణం ప్రతి కలెక్టరు 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు మాత్రమే జవాబుదారీగా ఉండాలి. 13 జిల్లాలు ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని మొట్టమొదటి అడుగుగా 25 జిల్లాల ఆంధ్ర రాష్ట్రంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని చేస్తామని చెప్తా ఉన్నా. పెట్టుబడి తగ్గిస్తే రైతన్నకు ఆదాయం పెరుగుతుందన్న జగన్ అందుకు అనేక చర్యలు వెల్లడించారు. రైతు తరపున ప్రభుత్వమే బీమా సొమ్ము కడుతుందన్నారు. సహకార డైరీలను ప్రోత్సహిస్తామన్నారు. జీడి తోటలు సాగు చేసే రైతన్నలు అనుకోకుండా వచ్చిపడే విపత్తులు, కరువులతో నష్టపోకుండా 50,000 రూపాయల పరిహారం ఇస్తామని తెలిపారు. 4,000 కోట్లతో ప్రకృతి వైపరీత్యాల ఫండ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టులు పూర్తి చేస్తామని వెల్లడించారు. ఇక వైఎస్ జగన్ రైతులకిచ్చిన మరో ముఖ్యమైన హామీ ఏంటంటే కేసీఆర్ తరహాలోనే రైతులకు పెట్టుబడి ఏడాదికి 12,500 పెట్టుబడి ఇస్తామని తెలిపారు. ఆ రైతన్నలు జూన్ మాసంలో వర్షం కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు, పంట వేయడం కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు, మే మాసంలో ఆ రైతన్నలకు పెట్టుబడి ఖర్చు అవసరం. ఆ పెట్టుబడి కోసం రైతన్న అప్పుల కోసం పోతాడు. బ్యాంకుల దగ్గరికి వెళ్తాడు ఆ రైతన్న. లేకపోతే బ్యాంకుల దగ్గర డబ్బు పుట్టకపోతే ప్రైవేట్ వ్యక్తుల దగ్గరికి పోతాడు. 2 రూపాయల వడ్డీకి 3 రూపాయల వడ్డీకి డబ్బులు తీసుకొని వచ్చి వ్యవసాయం చేయడానికి ఆరాటపడతాడు. ఆ ప్రతి రైతన్న జూన్ మాసం కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు, పంటలు వేయడం కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు, ఆ ప్రతి రైతన్నకు మే మాసంలోనే ఆ ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి 12,500 రూపాయలు ఆ ప్రతి రైతుకు నేరుగా చేతిలో పెడతామని చెప్తా ఉన్నా. ఇలా పాదయాత్ర ముగింపు ఘట్టంలో హామీల వర్షం కురిపించారు వైఎస్ జగన్. ఇప్పటికే నవరత్నాలు ప్రకటించిన జగన్ త్వరలో ఇంకా కొన్నింటిని జత చేసి ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. అటు చంద్రబాబు, ఇటు జగన్ పోటాపోటీగా ఎన్నికల వాగ్దానాలు ప్రకటిస్తున్నారు. వీటిని జనంలోకి తీసుకువెళ్లాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఇది ఇవాల్టి